ప్రెస్ వాళ్ళకి సామాజిక బృంద తరపున నమస్కారాలు. మన మండలం ఫస్ట్ తారీఖు వరకు గ్రామాల్లో సామాజికానికి చేసుకుంటూ గ్రామ సభ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా 3,637 రూపాయలు, మొత్తము 3,15,17,604 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ మన మండలంలోనే 369 పనులు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మొదటగా జీపీ వంగరాయపల్లి జీపీ ప్రసాద్ డిఆర్పి వంగరాయపల్లి టీఏ ఫ్రాంచైజ్ సెక్రటరీ ఉంది మేడం. మనకు ఫీల్డ్ వచ్చేసి 11,521 మొక్కలు ఉన్నాయి. 992 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. లేబర్ బడ్జెట్ అనేది తీసుకోవాలి మేడం. లేబర్ పూర్తి స్థాయిలో చేయడం లేదు లేదా మేడం. ఏమయ్యా జాబ్ కార్డ్స్ పూర్తి స్థాయిలో చేయకపోవడం ఏంటి? హూ ఇస్ ద పిఎస్? ఎన్బుక్లో రైతు పూల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోడ్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. పూర్తి స్థాయిలో చేయట్లేదు. ఈసీ చెక్ మీద చేయలేదు. వేజ్ పేమెంట్కి మేడం. ఈసీ చెక్ మీద చేయలేదు. 25% చేయలేదు మేడం. ఎన్బుక్లలో 12 పాము కాలం చేయడం జరిగింది మేడం. సర్వర్ రిజిస్టర్ నిర్మించడం జరిగింది. 20 మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ 85% సర్వే ఉంది మేడం. అయిపోయింది మేడం. దీంట్లో లాస్ట్ మేడం అయిపోయింది. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ మేడం ఫస్ట్ నిర్వహించడం జరిగినట్టు రికార్డ్ చేసింది కానీ మేడం నా కూలీ సంతకాలు రైతుల సంతకాలు తీసుకోలేదు. ఇప్పుడు సర్పంచ్ సంతకం పిఏ సంతకం మాత్రమే ఉంది. రోజుగారు దివాస్ 24 మేడం. ఎంఐటీకి సంబంధించి ఎన్ఓసీ ట్రాక్టర్ సబ్సిడీ అనేది మనకు టైంలో ఏమి లేదు. తర్వాత గ్రామ సభలో మాత్రం చూపించడం జరిగింది. అవును మేడం. 25 మేడం. అలా 3 గుళ్ళకు 8 రోజులు పనిచేసినట్టుంది. కాకపోతే మనకు ఆ సంతకాలు అనేది తీసుకోలేదు మేడం. ఎన్ఐసి మాస్టర్ గారు 26 మేడం. 59,445 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఈ 8 వరకు 7 మేడం. 8 మేడం. నో డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోలేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. డిమాండ్ తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది మేడం. జరిగింది మేడం. ప్లే షిప్స్ ఇవ్వడం లేదు మేడం. తీసుకొచ్చింది మేడం. ఏమా ఇది ఎందుకు ఇది కూడా చేయించలేకపోతే ఏపీఓ గారు ఏం చేస్తున్నారు? అన్ని ప్రింట్ రిపోర్ట్స్ తీసుకురావడం ఏంటి? కొన్ని అప్డే మాన్యువల్గా చేసేవి కూడా ఉంటాయి. జాబ్ కార్డ్ రిజిస్టర్లో సెకండ్ పార్ట్ 2 యూ హ్యావ్ టు అప్డేట్ మాన్యువల్లీ. యూ కాంట్ మేక్ ఏ ప్రింట్. మిగతా పిల్లర్స్ అందరు చేశారు, మరి సెక్రటరీలు కూడా చేశారు. చూసాను నేను, వెరిఫై చేసి కూడా. ప్రతి బుధవారము రిజిస్టర్ వెరిఫికేషన్ ఉండదు. మంత్లో థర్డ్ వెడ్నెస్డే గుడ్ గవర్నెన్స్ డే అని చెప్పాము. సో అంటే మన జిల్లాలో మనం చెప్పుకున్నాం అది. ప్రతి థర్డ్ వెడ్నెస్డే ఇస్ ఎ గుడ్ గవర్నెన్స్ డే. ఆ గుడ్ గవర్నెన్స్ డేలో ఇది వన్ ఆఫ్ ద పారామీటర్స్ అన్నమాట. ఏంటి? వర్క్ ఫైల్స్ కానీ మన ఏమంటారు వర్క్ సైట్ బోర్డ్స్ పెట్టారా లేదా, జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేస్తున్నారా లేదా, 7 రిజిస్టర్స్ అప్డేట్ అవుతుందని చూసుకోవాలి. కేవలం ఆ థర్డ్ వెడ్నెస్డే ఈజ్ ఫర్ ఓన్లీ ఫర్ గుడ్ గవర్నెన్స్ డే. అది ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్స్ రావు. లేదు నేను ఎన్ని రోజులు ఏం చేస్తున్నా ఇక్కడ పంచాయత్ సెక్రటరీగాను ఈ విలేజ్లో 2 ఇయర్స్ చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో చేయట్లేదు. అంతే కదా? ఓకే. అవునండి. వేజ్ పేమెంట్ ఈసీ గారు ఎందుకు చెక్ మెజర్మెంట్ చేయట్లేదు? 25% ఓన్లీ 25% కదా అడుగుతుంది. అంత లేక అంత బిజీ అయిపోయినావా?
ఏమనంటే టీఏ అప్పుడు టీఏ ఎన్ని విలేజ్లు ఉన్నాయి నీకు? 6 జీపీలు ఉండి ఈసీ ఉన్నావు. అప్పుడు మీరు ఒక్కరేనా ఏ కమ్యూనిటీది? గవర్నమెంట్ ల్యాండ్లో చేసిన హ్యాండ్ ఇట్ ఓవర్ టు జీపీ ఫర్ ఫర్దర్ మెయింటెనెన్స్. మన పావురాల గుట్ట అని అంటే ఏంటన్న అది? ఆ ల్యాండ్ ఎవరిది అన్న? ఈ వర్క్ చెప్పండి అన్న. ఈపీవీలో వచ్చేసి 10,000 మొక్కలు వేసినట్టు మా రికార్డు ఉంది మేడం. వీళ్ళు వచ్చేసి చూస్తే 2,950 మొక్కలు ఉన్నాయి మేడం. 7,000 మొక్కలు చనిపో మీరు ట్రై చేసుకున్నా కానీ మొక్కలు తీసుకుని మనకు మన కేసు బుక్ చేసిండ్రా? పెట్టిండ్రా? ఉందా? నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ అన్నాం. ఏ ఇన్స్టిట్యూషన్ అది? ట్రైబల్ వెల్ఫేర్ మేడం. సిబ్బంది సంతకాలు కూడా తీసుకోవాలి. నాట్ ఓన్లీ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు, గ్రామ స్థాయి అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళే కూడా సిగ్నేచర్. అప్పుడు ఫుల్ షేప్లో అది కంప్లీట్ అయింది. ఇక్కడ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం అనేది గుర్తించడం జరిగింది మేడం. మస్టర్ నిర్వహణ సరిగ్గా చేయట్లేదు. 25 days. ఒక రోజు 2 రోజులు అంటే కొంచెం వెనక ఏదో ఒకసారి చూపించండి. కానీ ప్రజలు కూలి ఒక వారంలో లేట్గా పోయినాయంటే అక్కడ రిలే అవుతుంది ఆ గ్రూపులలో. అటెండెన్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో కొట్టారు మేడం. అటెండెన్స్ గ్రౌండ్ లెవెల్ మొబైల్ ద్వారా కొట్టిన తర్వాత ఇలా సందేహాలు హాజరు వేయచ్చు చేయకపోవచ్చు. మీరేంటే ఎన్ఎంఎస్ అంటే 1 డేలో ఉంటే అందరికీ మిస్టేక్ కావాలి. నేను చెప్తా చూడు ఏం జరిగింది. మేడం ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన పని పర్ఫెక్ట్గా చేసిండు. అటెండెన్స్ ఎన్ఎంఎంఎస్ ద్వారా పంపించేసిండు. మా మండల స్థాయి అధికారులు ఉంటారు కదా, పెద్ద సార్లు, వాళ్ళకి టైం సరిగ్గా లేక ప్రింట్ తీసియక ఫస్ట్ ఏం చేసిండంటే ఒకేసారి 6 రోజుల తర్వాత ఇచ్చిండ్రు. అప్పుడు రాసుకుంటూ పోయిండు ఒకేసారి 6 రోజులది. అప్పుడు ఏం చేసిండు, పైన సడన్గా యాబ్సెంట్ మార్క్ చేసిండు. లేదు సార్ ఆమె వచ్చింది సార్, ఆమె వచ్చింది సార్ అంటే మళ్ళీ చూసుకొని దాని మళ్ళీ ఇంప్రూవ్ చేసి. ఓకే మేడం. అయితే ఇది అటెండెన్స్ అనేది గ్రౌండ్ లెవెల్ ఇస్తారు కదా, నీకు అది ఒకటేసారి చేసిండ్రు, వదిలేసాడు దాని మీద 26 టైంకి. ఎందుకనంటే ఎన్ఎంఎంఎస్లో అది అటెండెన్స్ టెక్నికల్ ఇష్యూ ఉండి పోయింది, దానికి ఏం చేయలేము. లేకపోతే ఇది ఆపినాం అనుకో ఈ మాస్టర్ మొత్తం ఆపాలి. వాళ్ళు మీరే రాస్తారు డబ్బులకి పని చేసిర్రు, డబ్బులు రాలేదు. మేడం ఇక్కడ మనకు 4 రోజులు పనిచేసిన మస్టర్లో టోటల్ డేస్లో చేయడం జరిగింది కదా. ఒక రోజు ఎక్స్టెండ్ చేయడం ఏంటన్నా ఏమైంది? 4 రోజులు పని చేసినట్టు మస్టర్లో ఉంది. టోటల్ డేస్లో ఒకరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు ఇందులో. ఇది ఒక్కసారి ఒక్కరికంటే రికవరీ పెట్టాల్సి వస్తుంది. అందరికీ ఒకటి
ఏమైంది ఇక్కడ? ఇది ఇంటూనే ఉంది. ఇది ఇంటుంది. ఇది ఇంటూ ఉన్నదాన్ని ఎవరో గట్టిగా రో అంటే ఇద్దరు కాదన్నా. ఈ ఏ రాసింది వేరేగా ఉంది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ రాసిన ఏ కాదు అది. అందరికీ మార్క్ చేసారా ఏలు? అందరికి వచ్చింది కదా, ఏముంది? ఒక్కరికి వస్తే ప్రాబ్లం కానీ అలా అంటావా? ఇక్కడ దిద్దరుగా రాడు దిద్దలేదా అంటావా? ఇక్కడ కూడా రాస్తే అయిపోయింది. ఓకే. నేను కూడా ఒకటే అన్నావు, ఇంకోటి కూడా డయా. హౌ యూ క్యాల్కులేట్ డయా? ఎట్లా క్యాల్కులేట్ చేస్తావు డయా? డయా అంటే మొత్తం సర్కంఫరెన్స్ కదా. 5r స్క్వేర్ తీసుకున్నావా? 5r స్క్వేర్ కదా ఫార్ములా. సర్కంఫరెన్స్ 5r స్క్వేర్ 22. ఈ అబ్బాయి కదా, అబ్బాయి ఇక్కడ ఇక్కడేనా? ల్యాండ్ మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా మనకు 80% సర్వే ఉంది మేడం. ఎక్కడ అనేది పెట్టింది అమ్మా? గవర్నమెంట్ ల్యాండ్. సో హ్యాండ్ ఇట్ ఓవర్ టు బత్తలు తోట అనుకుంటా. మాంటిలేర్ ప్లాంటేషన్ మేడం. మాంటిలేర్ ప్లాంటేషన్ 18% సర్వే ఉంది మేడం. హ్యాండ్ ఇట్ ఓవర్ టు జీపీ ఫర్ ఫర్దర్ మెయింటెనెన్స్. మేడం. ఎన్ఎస్సి మాస్టర్లో సంబంధించి సంతకాలు చేయట్లేదు మేడం మాస్టర్లలో. ఎవరు చేయలేదు? సంతకాలే చేయలేదా? చూపించండి ఒకసారి. ఒక్కరిదేనా? ఇప్పుడు ఏమైంది ఇది నాకు అర్థం కాదు. అచ్చా సిగ్నేచర్ చేయలేదా? వీళ్ళందరూ అబ్సెంట్ 0-0 ఉన్నారు. పని ప్రొవైడ్ చేయాలి, అందుకే మనం ఉన్నాం. బాలే నాట్ హ్యాపీ. చూస్తున్నా ఎక్స్పెండిచర్ ఎంత అయింది కూడా నేను చూస్తున్నాను, చాలా తక్కువ ఎక్స్పెండిచర్ అయింది. అంటే దాన్ని బట్టి మనం వేజ్ ప్రొవైడ్ చేయట్లేదు, ఎవరికి కావాల్సిన పని ప్రొవైడ్ చేయట్లేదు. దట్ షుడ్ నాట్ బి దేర్. డైలీ వాళ్ళకి వాయిస్తున్నాం, డైలీ. రాత్రి కూడా అయింది, మొన్న రాత్రి కూడా అయింది. రాత్రులు 8:30-9 అవుతుంది. అయినా మీకు అర్థం కాకపోతే ఏం చేస్తాం? 22 మేడం. అయినా సరే కొంచెం కలుపుకున్నాడు. మిగతా సగం అయితే ఆనవాళ్ళు కనపడాలి కదా. కొంచెం ఉంది మేడం, ఒక స్టెప్ ఉంది మేడం. సరే దాంట్లో కలుపుకుంటే సగం తీసేసుకున్నాం. ఈ సగం అన్న పర్ఫెక్ట్ ఇద్దరు కూడా సగం ఇన్ఫర్మేషన్ మేడం.
తీసుకోవడం జరిగింది, నోట్ తీసుకోలేదు. జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరిగింది. ముందే రాసిస్తే అయిపోతుంది కదా ప్రభాకర్. అవును, ముందే రాసిస్తేనే కొంచెం ఈజీ ఉంటుంది కదా. వర్క్ ఫైల్ తయారు చేయడం జరిగింది. సంతకాలు తీసుకోవడం జరిగింది. వర్క్ ఫైల్స్ రాసుకోమ్మా. జీపీకి హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకోవాలి. ఏపీఓ గారు ఈ లెటర్స్ వెళ్ళిపోవాలి. ఏదైనా పని చేయాలన్నప్పుడు ఎన్ఓసి తీసుకోవాలా? ఇప్పుడు చెట్లు పెట్టించి మంచి పెంచుతాము. 90% సర్వైవల్ ఐబీ అంటే లాస్ట్ రాను రాను కుక్కకి ఇక్కడ వస్తేనే గంట నలుగు పెడుతుంది. పోద్దాం మళ్ళీ కష్టం ఏదేమై ట్యాంక్ గంటకి వీలు వస్తే మళ్ళీ ఎప్పుడన్నా వస్తలే. ఒక్కరే ఉన్నారా? ఒక్కరు ఎట్లుంటారు? వద్ది ఇలా గురువారమేనే ఒక్కరు వద్దు ఇంకా మళ్ళీ నేను వస్తా అని చెప్తున్నా. ఇఫ్ సో రికవర్ ఫ్రమ్ అదర్ బేసిక్స్ వేరే అన్నకి చెప్పేసి నేను ఏ రోజు వస్తానే ఇట్లా. అందులో ఒక 100 మంది పనిచేసారు. 100 మంది పనిచేస్తే ఒక ఆమెకి 4 రోజులు పనిచేస్తే 3 రోజులే ఇచ్చింది. మేము పనిచేసిన ఒక రోజు పని మిగతా 99 మందికి వెళ్ళిపోయింది. 2 రూపాయలు వెళ్ళిందా, 3 రూపాయలు వెళ్ళిందా, 5 రూపాయలు వెళ్ళిందా తెలియదు. వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి డబ్బులు. ఎక్కువ వెళ్ళాయమ్మా, ఆమెకు ఒక రోజు తక్కువ అయిందని చెప్పి ఆ డబ్బులు ఈమెకు పుట్టినట్టుగా ఇచ్చి రిసిప్ట్ తీసుకొని మీరు సైన్ చేయాలి కింద అటెస్టెడ్ అని మీరు సైన్ చేసి మళ్ళీ అది ఎంపీడీఓ గారితో సైన్ చేసి విత్ కవరింగ్ లెటర్ మాకు ఇవ్వాలి. అర్థమైందా? మనకు నాలో పనిచేస్తున్న మస్టర్లో 6 సంతకాలు మేడం. టోటల్ డేస్లో శ్రీలోచనకు సంబంధించి ప్రీమియం రికార్డ్ చేయకుండా డైరెక్ట్ పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగిందని గుర్తించాము. అంటే డీసెంటింగ్ ఇది లేదు. ఒక్కసారి ఎంబీ బుక్స్ డీసీ గారు ఎంబీ బుక్స్ 10th ఉన్నది కాల్ 10th ఉంటుంది రికార్డ్ చేసి మన పోస్ట్ మీద తీసి ఈ లెక్క తీసేసి వచ్చిన పేమెంట్ చేయాలి. డైరెక్ట్ ఎంత కొంటుంది ఆయన చూసి గారు కదా, ఆయన తెలుసు. అది ఆయన తెలియకుండా చూసి ఆయన అంటే ఇది ఇక్కడ ఎట్లా రాసిడు చూద్దామని. ఫైనల్ ఎంపీ బుక్ ఎట్లా డెప్త్ ఎంత ఉంది ఆయన అక్కడ డెప్త్ ఎంత రాసిండు. ఓకే ఎంత వద్దులే 1000 వదిలేసేయండి. అవును ఇక్కడ ఎంత రాసిండు? స్కూల్ ఇస్తాం మొన్న ఉన్నప్పుడు ఇవ్వలే కానీ నిన్న నుండి ఇస్తుంది. అంతే బాబు, అదే అంటున్నా. రీమెజర్మెంట్ 1 అని రాసినప్పుడు 0.5 చేసిండు కాబట్టి చేసేద్దాం. 0.5 అంటే 11 ఉండాలి కదా. 1 అవునమ్మా, 1 మీటర్ ఆల్రెడీ ప్రీ మెజర్మెంట్ 1 అంటున్నాడు. సో 1.5 ఉండాలి. బట్ పోస్ట్ మెజర్మెంట్ నాట్ టేకెన్ కదా, టేకెన్ బట్ నాట్ రికార్డెడ్. గ్రామ పంచాయతీరాజు జేపీఎస్ గారు గ్రామ పంచాయతీలో రోజ్గార్ దివాస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కండక్ట్ రోజ్గార్ దివాస్. రోజ్గార్ దివాస్ తప్పనిసరిగా ప్రతి నెలకు ఒకసారి నిర్వహించాలి. రోజ్గార్ దివాస్ నిర్వహణ చేయేటప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎఫ్ఏ బేట్ ఎస్ఐజి మెంబర్స్ ఏపీఓ రికార్డింగ్ పేమెంట్
పేమెంట్స్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో పాటు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కనీసం 25% పనిచేస్తున్న కుటుంబాలను హాజరయ్యే విధంగా నిర్వహించాలి. రోజ్గార్ దివస్ వార్డు సభ ద్వారా, గ్రామ సభల ద్వారా లేదా సిఎస్ఏ ద్వారా నిర్వహించవచ్చు. రోజ్గార్ దివస్లో చర్చించవలసిన అంశాలు: గ్రామ పంచాయతీలో ఎంజీఎన్ఆర్ఎస్ అమలు ఎలా అవుతుంది? ఈ పథకం పట్ల పూర్తి స్థాయిలో హక్కుదారులకు అవగాహన ఉందా లేదా? జాడింగ్ జాబ్ కార్డ్, స్ప్లిటింగ్ జాబ్ కార్డ్, రౌండింగ్ పేమెంట్, డిమాండ్ క్యాప్చర్ తీసుకోవడం, కూలీలకు రసీదులను పంపిణీ చేస్తున్నారా లేదా చూసి పని కేటాయింపు గురించి చర్చించడం, సెల్ఫ్ ఆఫ్ వర్క్ గురించి చర్చించడం, జాబ్ కార్డ్ అప్డేషన్ గురించి. పై అన్ని అంశాలను చర్చించిన అంశాలను ఒక రిజిస్టర్లో నమోదు చేసుకోవడం, మాట్లాడుకున్న అజెండా అంశాలను నివేదిక తయారు చేసి మండల్లో డిపిఓ డిఆర్డిఓ ద్వారా కార్యాలయానికి పంపించడం. అది రోజుగారిది, మీకు వేరే పని ఏం లేదు. అర్థమైందా? 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 7 రిజిస్టర్స్ బాగానే నిర్వర్తించినారు, మొత్తం అప్డేట్. ఓకే మేడం. 3 లక్షల ఫొటోస్ కూడా నిర్వహించడం జరిగింది. గుడ్, వర్క్ నిర్వహించడం జరిగింది. వెరీ గుడ్. ప్రముఖులు రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. బాగుంది. యూ ఈజ్ అ టీఏ హియర్. యూ గుడ్. నాకు చదువు రాని వాళ్ళకు కొంచెం ఇబ్బంది స్లిప్ మేడం. అంటే ఇబ్బంది. అది ఇప్పుడు స్లిప్ వచ్చింది అనుకో, మేము ఒక పక్క ఇంటి పోయి ఎంత వచ్చింది ఎందుకు తీసుకుంటా కదా, ఇంకొకటి తీసుకెళ్ళి చూసుకోవచ్చు కదా. తీసుకుంటా కదా, ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది ఒక్క నిమిషం ఎస్ఆర్పి గారు, మీకు తెలుసా ఇప్పుడు పే స్లిప్ ఎట్లా వస్తుందో తెలుసా? తెలుగు మరి ఎందుకు చిన్నగా వస్తుంది. చిన్నగా రావట్లేదు, పెద్దగా పేజ్ వస్తుంది. జాబ్ కార్డులో అతికించలేరు, రావట్లేదు. ప్లస్ దాని కాలం రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. ఓకే గుడ్. అవన్నీ బాగానే ఉన్నాయి. మన నెక్స్ట్ వెళ్ళిపో 22nd 27 మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం 83% సర్వే ఉంది మేడం. ఎంత? 83. 83% సర్వైవల్. ఎక్కడ ఇది వీళ్ళు పెట్టింది? గుడి అంటే ఏంటమ్మా? అదేమన్నా ఎండోమెంట్ ల్యాండా లేకపోతే మామూలు చిన్న టెంపుల్స్ పెద్దదే మేడం, అది గవర్నమెంట్ ల్యాండ్. ఎండోమెంట్ కదా? గవర్నమెంట్ ప్రెస్ వాళ్ళకైతే తెలుస్తుంది. ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ మేడం 74% సర్వే ఉంది మేడం. ట్యాంక్ పోర్షన్ ట్యాంక్ బండ్ ట్యాంక్ అదే బండ్ లేదు, బండి మీద కదమ్మా, బండి పైన. హ్యాండ్ ఇట్ ఓవర్ టు ఐబీ. 24 మేడం. ఒక్క నిమిషం. R&B, హ్యాండ్ ఇట్ ఓవర్ టు R&B. ట్వంటీ మేడం. ఇక్కడ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగిందని గుర్తించలేదు. నష్టం చేసే దగ్గర రూల్స్ ఫాలో అవ్వాలి, కరెక్టే. మరి డిలే పేమెంట్ పారామీటర్ పడిపోతుంది కదా. సరే వాళ్ళకి బాగుంటుందని అనుకుంటున్నాను. కరెక్టే. లేరా అని అట్లా చేసి పంపిస్తే మేడం. ఒకవేళ కూలీలు అందుబాటులో లేరు కదా, అట్లే పంపిస్తే ఎస్ఆర్పి గారు రండి ఒకసారి, మీ దగ్గరకు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మేడం. నేను దగ్గరకు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా నేనే నీ దగ్గరకు వస్తాను. ఫస్ట్ రోజు రాలేదా? ఇప్పుడు ఈమె లాస్ట్ రోజు రాలేదు. ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, ఎవరైనా చనిపోయినారో వెళ్ళిపోయింది, ఊర్లోకి వెళ్ళిపోయిందో తెలియదు. 3 రోజులకు వరకు కూడా రాలేదు. మస్టర్ ఆపలేము. వన్స్ ద మస్టర్ ఈస్ క్లోజ్డ్ ఇమ్మీడియట్గా అది మనము టీఏకి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆయన మెజర్మెంట్ చేసి మా ఏపీఓకి ఇస్తారు. టైం షెడ్యూల్ అంటే ఇక్కడ ఏంటంటే ఇవ్వ ప్రజెంట్ ఉండి ఇక్కడ సంతకం పెట్టికపోతే రాసినాం. ఇది ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ యాబ్సెంట్ ఉందంటే ఏ కారణం చేత ఊర్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏదో ఆపత్తి వచ్చి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఆయనకు బాగాలేకపోతే సిటీకి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉండొచ్చు. చూడాలి. తర్వాత వెళ్ళి మనం పెట్టుకోవచ్చు కదా. అంటే అన్నీ పెట్టకపోతే మనం ఆలోచించాలి, కానీ ఒకటే కదా. ఫస్ట్ రోజు పెట్టిస్తే డిస్టర్బెన్స్ రాదు మేడం. వల్ల ఫస్ట్ రోజు సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఏమనుంది రూలు? చివరిలో ఏమనుంది రూలు? లాస్ట్లో పెట్టిమని ఉంది. అట్లా మిస్టేక్ అయిపోయింది. అదే లాస్ట్లో మనం చేంజ్ చేయించాడు. ఓకే మేడం. ఇది 2 కరెక్షన్ చేశారు, ఎన్ఎంఎస్ తప్పు పోయిందా? ఏమో రీజన్ చెప్పండి. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే మనం ఏం అనలేము. జరిగింది ఏంటి అంటే అటెండెన్స్లో పంపిస్తున్నప్పుడు
ఈమె ప్రజెంట్ అయినా యాబ్సెంట్ పోయిందా, ఏం జరిగింది అని నేను కూడా చెప్తున్నాం. ఏమైనా ఉంటే అక్కడ మేము రెక్టిఫికేషన్ చేయిస్తాం. బట్ చెప్పండి, నువ్వు చెప్పకుండా ఇట్లా చేసేస్తారు మీకు ఎవరు. ఆమె దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఎంత ఒకరోజు ఎక్సెస్ పోయిన డబ్బులు రికవరీ చేసి ఆ డబ్బులు మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందులో 10 మంది ఉంటే 10 మంది. అర్థమైందా? ఆ రిసిప్ట్ మాకు ఎవిడెన్స్ మాకు సబ్మిట్ చేయాలి. వాలీబాల్ నేమ్ ప్లేట్లో ఓకే, క్యూసీ అయిపోయిందా? క్యూసీ ఎంక్వైరీ కండక్ట్ 100% సర్వైవల్. గుడ్, ఎక్సలెంట్. నేను గుడ్ కూడా రాయట్లేదు, ఎక్సలెంట్ రాస్తాను. చదివి రాయబ్బా, ఊరికే ఇన్ఫర్మేషన్ అంటే నీకు కష్టపడి తిరిగి ప్లాంటేషన్ చేస్తే బతికిస్తే తెలుస్తుంది బాధ. ఇక్కడ ఉపయోగకరంగా 7 రిజిస్టర్ సబ్మిషన్ చేసి మేడం. గుడ్ గుడ్, 2 దశల ఫోటోస్ నిర్వహించడం జరిగింది. వెరీ గుడ్. మంచోడు అయిపోయినావు నువ్వు. వర్క్ ఫైల్స్ నిర్వహణ ఉంది మేడం. వెరీ గుడ్, వర్క్ వైస్ కూడా నిర్వహణ ఉంది. ఎక్సలెంట్. ఎంపికలు రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఎక్సలెంట్, గుడ్. సంతకాలు చేయడం జరిగింది. వెరీ గుడ్. చెక్ మేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈసీ ఎవరికి ఒకసారి చెక్ మెజర్మెంట్ చేసిండు. ఏమి ఇక్కడ ఒక్క దగ్గర ఎందుకు చేసినావు? ఇంటర్నల్ రోడ్డు, రేజింగ్ ఆఫ్ కమ్యూనిటీ ప్లాంటేషన్, ఎల్లమ్మ టెంపుల్, పెద్ద బండ, వైకుంఠధామం. ఓకే, కమ్యూనిటీ ప్లాంటేషన్ ఎస్ పాపం బేసికర్స్ కానీ మన వీళ్ళు కానీ కొన్నిసార్లు పాపం నీళ్ళు పోస్తూనే ఉంటారు రెగ్యులర్గా, ట్యాంకర్ తీసుకెళ్ళి చచ్చిపోతుంది. అది దానికి ఏం చేయలేము. రాగిలు అనే దానికి కూడా వాటర్ కావాలి, కానీ అదేంటంటే ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్. అంటే అక్కడ వాటర్ వచ్చి ఆగినా కూడా ఆ చెట్టు బతికేస్తుంది, కుళ్ళిపోదు, రాటన్ కాదు. అది దానికి వాటర్ ఎక్కువ కావాలి. షీట్ రాక్ పైన ఉంటే కదా, కొంచెం డెప్త్లో ఉంటే అది బతికేస్తుంది. ఎందుకంటే దాని రూట్స్ ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, ఇటువంటి ఈ డీప్లో వెళ్ళే దాని దగ్గర బతుకోవచ్చు. ఓకే, మీకు 22 రాయలే. అప్పుడప్పుడు కనీసం ఒక అంటే ఇప్పుడు ఈ చలికాలంలో 10 రోజులకు ఒకసారి పోసినా పర్లేదు. ఎండాకాలంలో మాత్రం కొంచెం వారానికి ఒకసారి పోయాలి, తడపాలి. ఓకేనా? బస్తాలో పెట్టియండి చెప్పండి. లేకపోతే ఒక దగ్గర తెలుసా, ఒక మున్సిపల్ కమిషనర్ 2.5 lakhs వేసిండు ఒక చెట్టుకి ఫైన్. ఆ జిడ్డు ఉండాలి ఉంటే ఎవరు జోలుకు రాదు. 2.5 lakhs వేయకు నువ్వు, కానీ ఆయనతో చెట్టన్నా పెట్టించు, లేకపోతే సీరియస్గా నోటీస్ ఇచ్చి కొంచెం తమాషా చేయాలి. అట్లా ఇట్లా అప్పుడు భయపడతారా, ఎందుకు వచ్చింది గొడవ, ఈ చెట్లు జోలకు పోవద్దని. లేకపోతే చెట్లు ఉండవు, లేకపోతే చాలా కష్టం. రేపు రాబోయే తరానికి ఎవరైతే ఇప్పుడు చిన్నపిల్లలు రేపు పెద్దవాళ్ళు అవుతారో, ఇప్పుడు చెట్లు కనుక కాపాడకపోతే వాళ్ళకి చాలా కష్టం. అర్థమవుతుందా? వచ్చాను రానా నీ దగ్గరికి, మన ఇద్దరు పట్టదు వాళ్ళని. గట్టిగా అంటే లేవు రా అట్లానే గట్టిగా. 2వ దశలో మాత్రమే అప్డేషన్ చేయడం జరిగింది అంటే 2వ దశలో అంటే నాకు అర్థం కాలేదు. జాబ్ కార్డ్ 3 దశలు కదా అప్డేషన్ అనేది. ఫస్ట్ దశ అంటే ఫోటో పేస్ట్ చేసి
మన స్టాంప్ వేయాలి. సెకండ్ దశ ఏంటి, ఆ లేబర్ కూలీలు ఎప్పుడు మన డిమాండ్ చేసిండు, ఎప్పుడు పనిగలు చేసిండు, అంటే డిమాండ్ చేసిన తేదీలు, పనిగల తేదీలు, తర్వాత ఎన్ని రోజులు పని చేసిండు, ఎంత అమౌంట్. సెకండ్ భాగం. థర్డ్ భాగం ఏమైందంటే మ్యాప్ చేయలేదు అంటున్నావా, మార్కులు ఇంటూ మార్కులు కొట్టలేదు. మరి ఆ దశలు కాదు మాకు ఎందుకు చెప్తారు, కానీ నేను అనేది అది రాస్తే అయిపోయేది కదా. 100 days మార్కు చేయలేదు, కొట్టేయాలి కదా. 100 నుంచి కింద నుంచి కొట్టుకుంటూ రావాలి కదా, అది కొట్టేయలేదా? అది ఐడియా రాలేదా? మరి ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే 100 days మీరు మార్క్ చేయకపోతే వితౌట్ 100 days కంప్లీట్ కాకుండా అయిపోయిన తర్వాత కూడా పనికి వస్తారు, వాళ్ళకి పేమెంట్ ఇస్తలేరు. నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్తున్నారు, మర్చిపోతున్నారు, వర్క్ క్లోజ్ చేసేస్తున్నారు. ఆ ప్రాబ్లం మీకు చాలా అంటే చాలా అట్లో పేమెంట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని దట్ క్యాలెండర్ అంటారు కదా, ఆ క్యాలెండర్ని కింద నుంచి మార్క్ చేసుకుంటే ఎన్ని రోజులు అయిపోయినాయి అని తెలుస్తుంది మాట. ఎఫ్ఏ లేడా? నెక్స్ట్ మేడం డే షిఫ్ట్స్ కూడా లేదు, ఆపరేషన్ చేయడం జరిగింది. గుడ్, ఫోటోలు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. 3 రకాలు ఉన్నాయి మేడం. వెరీ గుడ్. వర్క్ నిర్వహణ ఉంది. బుక్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోడ్ కాల్ చేయడం జరిగింది. ఈజీ చెక్ మీద చేయడం జరిగింది. ఇక్కడ కూడా చెక్ మెజర్మెంట్ ఈజీ చేశారు. చేశాను మేడం. 13 కాలమ్స్ కూడా ఓకే రాశారు. మేడం. సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది మేడం. వెరీ గుడ్. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సర్వే మేడం. ఎందుకు చచ్చిపోయినాయి? ఎక్కడ ఇది ప్లాంటేషన్? అట్లా ఉన్న దగ్గర పెట్టద్దు కదా. ఇది ఇక్కడ చుక్క ఉంది. ఇక్కడ 31 ఉంటే మన 32 చేసి ఇదైతే 31 అని ఉంది కదా. యాక్చువల్గా కింద కౌంట్ కూడా 31 ఉంది. ఓకే, ఒకసారి తీసుకురా. ఎక్సెస్ పోయింది కదా. అవును మేడం. ఎంతమంది బేసిక్ చేస్తారు? 7 మంది. మా ఏపీ పెట్టేసింది కదా ఇంకా సైన్ ఎందుకు? స్టెప్ అదే మేడం. ఓకే, 8 మేడం. 2 మొక్కలకు సంబంధించి 800 మొక్కలు పెట్టడం జరిగింది. 800 మొక్కలు పెట్టడం 100% సర్వైవల్. గుడ్ అమ్మా. రోజ్గార్ దివస్ నిర్వహించడం జరిగింది. ఓకే, డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఓకే, ఫాలో ద ప్రొసీజర్. 2 తీసుకోవాలా? జాబ్ కార్డులు పూర్తిగా అప్డేషన్ లేదు. ఓకే, బేసిక్స్ 7 రిజిస్టర్స్ ఉంది మేడం. గుడ్. ఇంకోటి ఉన్నది ఇప్పుడు కొంచెం బాగాలేదు. టీఏ తీసుకోమే కాదు, ఇప్పుడు ఆ ఇద్దరు వచ్చిండ్రు, ఆ ఇద్దరు దాంట్లో రాసిండ్రు, ఏమన్నా పగనా? మరి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ అక్కడ చేసిన అంతే, ఇక్కడ చేసిన అంతే, నువ్వు మారవు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు వచ్చారు కదా, ఎవరు? మన శ్రీనివాస్. రాయడం జరిగింది. సర్వేవర్ రిజిస్టర్ నిర్వహణ ఉంటుంది. నేను కొత్తాను వాడు, నీ మొక్క ఫీల్డ్లో నేను ఇప్పుడు కొత్తానుగా ఎందుకు భయపడ్డా? ఏ వరకు ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే ఎక్కడ పెట్టారు? కాలేజ్లో. ఎందుకు మరి? 50 మొక్కలు పెట్టారు. పర్సంటేజ్ ఎంత? 71. ఎక్కడ రాసినావు? మెయింటెనెన్స్ అయిపోయిందా? ఉందా? సో ఈ 71%
ఏపీఓ గారు బై రైటింగ్ యూ హ్యావ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్. ఇదివరకు మన నరేగా ఉంది కాబట్టి మెయింటెనెన్స్ అయిపోయింది కాబట్టి మెన్షన్ చేసుకుంటూ ఆ వర్క్ ఐడి మెన్షన్ చేస్తూ ఎన్ఆర్ఎల్ఎస్ నుంచి దీనికి వచ్చే మెయింటెనెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ మెయింటెనెన్స్ విధానం మీద గ్రామ పంచాయతీ అని లెటర్ పూర్వకంగా ఇచ్చి వాళ్ళ రసీదు తీసి పెట్టుకోవాలి. మస్టర్లో ఆబ్సెంట్ వేసి మళ్ళీ ఆర్డర్ చేసి పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత మాస్టర్ని సిఓని అడిగి ఏపీఓని అడిగి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చి దాంట్లో వచ్చుంటారు కదా అప్పటికి వాళ్ళకి సంతకం పెట్టించారు. ఈసారి అంటే ఒప్పుకుంటాం. ఎక్కడ ప్రీ మెజర్మెంట్ ప్రొసీజర్ చెప్పు నాకు. ప్రొసీజర్ చెప్పు. ఏంటిది ఎగ్జామా? ఇంగ్లీష్ నాకు ప్రొసీజర్ చెప్పన్నా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. నేను కొంచెం నేర్చుకున్నా, నాకు తెలుసు. నీకు తెలుసా తెలీదా అని అడుగుతున్నా. ఏం చేయాలో చెప్పు. ఏ మెజర్మెంట్ ఎక్కడ రాయాలి? అది ఫస్ట్ పేజ్లో రాయాలి. ఎంపీ బుక్లో ఫస్ట్ పేజ్లో రాయాలి. ఫస్ట్ పేజ్ రాసిన తర్వాత మెజర్మెంట్ తీసుకుని మళ్ళీ ఎర్త్ వర్క్ వేస్తారు. లేబర్ చేసినప్పుడు వాళ్ళు ఎంతైతే చేస్తారో దానికి ఇది మైనస్ చేసుకుంటూ అరే మళ్ళీ ఏం చేయాలో చెప్పు. దానికి మళ్ళీ ఎర్త్ వర్క్ చేసిన తర్వాత మొత్తం మెజర్మెంట్ తీసుకోవాలి. టోటల్ మెజర్మెంట్ తీసుకొని ఈ అది చెప్పు. మొత్తం మెజర్మెంట్ ఏమంటాము? పోస్ట్ మెజర్మెంట్ తీసుకొని ఈ ప్రీ మెజర్మెంట్ తీసేసి అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? పోస్ట్ మెజర్మెంట్ లో నుంచి ప్రీ మెజర్మెంట్ మైనస్ చేసి వచ్చినటువంటి క్వాంటిటీకి పేమెంట్ చేయాలి. అది ప్రొసీజర్. యూ హావ్ వయలేటెడ్ ద ప్రొసీజర్ ఇన్ స్పైట్ ఆఫ్ టెలింగ్ సో మెనీ టైమ్స్. నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు? ఇది ఒకటే కాదు, ప్రతిసారి చెప్తున్నాం ఇదే. ప్రతి ఆడిట్లో చెప్తున్నాం, కొత్త చెప్తున్నామా ఏపీఓ గారు? రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది. 2 వర్క్ ఐడీల్లో రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 500 మొక్కలు పెట్టారు. 100% సర్వైవల్ ఇస్ దేర్. మేడం డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ కూడా తీసుకోవాలమ్మా. నో డిమాండ్ కూడా తీసుకోవాలి. ఎఫ్ఏ గారు ఇట్స్ మస్ట్. జాబ్ కార్డు పూర్తి స్థాయి అప్డేషన్ లేదు మేడం. క్యాలెండర్ కొట్టేది క్యాలెండర్ చేయలేదా? మెయింటైన్ కంప్లీట్లీ ఏంటి? FA is doing a good job and also ఇక్కడ పరశురాములు నీ విలేజ్లో బాగానే ఉంది. వర్క్ వైజ్ బాగానే పెట్టినావు. మిగతా థింగ్స్ కూడా బాగానే ఉంది. ఓకే. ఇది ఏ రోడ్ అమ్మా? ఆర్ఎంపీ రోడా, పిఆర్ రోడా, లేదా ఇంటర్నల్ రోడ్స్? మీకు మంచిగా మీరు రేజింగ్ ఆఫ్ మల్టీలే రెవెన్యూ ప్లాంటేషన్లో 550 మొక్కలు పెట్టిర్రు. 400 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 150 మొక్కలు అనుకోవడం. మెయింటెనెన్స్ సిద్ధం అయిపోయిందా? మెయింటెనెన్స్ సిద్ధం అయిపోయిందా? జరిగింది. ఓకే. రోల్ కాల్ నిర్వహణ చేయడం జరిగింది. ఓకే. చెక్ మెజర్మెంట్ లేదు సార్. పరశురాములు, శ్రీనివాస్ ఇద్దరు చెక్ మెజర్మెంట్ లేదు. 2020 ఓకే. ఏంటి మేడం 12-13 పాదాలు రాయడం జరిగింది మేడం. సర్వే వాళ్ళు ఇచ్చారండి. విలేజ్ పార్క్ మేడం
1000 మొక్కలు పెట్టడం జరిగింది. ఒక నిమిషం ఉండమ్మా. 130 మొక్కలు బతుకున్నాయి. 770 మొక్కలు చెప్పడం జరిగింది. 84% సర్వే ఉంది. అయిపోయిందా మెయింటెనెన్స్ దీన్ని? ఎక్కడది ఫారెస్టా? మెయింటెనెన్స్ ఉందా? అయిపోయిందా? లాస్ట్ ఇయర్ అది పెట్టింది మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఇయర్. మొక్కలు పెట్టడం జరిగింది. 510 బతుకున్నాయి. 85% సర్వే. ఏం పని చేస్తున్నావు? పోలీస్ పంచాయత్ సెక్రటరీ ఏం పని చేస్తున్నావు? 100% సర్వైవల్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు కదా, లెక్కలేదా? కాబట్టి బుక్ అడ్జస్ట్మెంట్ చేసేయి, రెడ్ పెన్తో రాయి. నేను అనేది ఇంకా చేసేది ఏం లేదు, ఆల్రెడీ పని చేస్తున్నారు కానీ ఇంకా డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు, అంతేనా? ఎంత మేడం న్యూ జాబ్ కార్డ్కి అప్లికేషన్ చేయడం జరిగింది మేడం. ఏజ్లో ఇస్తామని చెప్పారు మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం, చిట్టిల లక్ష్యమో ఈమె జాబ్ కార్డులో ఇంటి పేరు తప్పుపడ్డ కారణంగా పనికి మాస్టర్లో పేరు రావడం లేదు మేడం. పేరు కరెక్ట్ చేసి మాస్టర్లో పేరు వచ్చే విధంగా చేయగలరని తెలపడం జరిగింది. ఇదేంటో చూడండి, టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. ఆమె నేమ్ తప్పు పడ్డదంటది, ఏముందమ్మా? అయిపోయినా సరే 100% సర్వైవల్ ఉండాలని క్లియర్గా విలేజ్ పార్క్స్ మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాట్ రీప్లేస్మెంట్? డూ ఇట్ ఎట్ యువర్ ఓన్ కాస్ట్. చేసి ఇష్యూ నెంబర్ 13 మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు మేడం. ఇష్యూ నెంబర్ 15 మేడం, 3 రిజిస్టర్స్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు మేడం. గ్రామ సభలో జాబ్ కార్డ్ అప్డేషన్ ఎందుకు కాలేదు బాబు? ఎల్లయ్యా ఫీల్డర్స్ లేకపోతే చేయవా? అంత లెక్క లేకుండా ఉన్నావా? ఏంటి చేస్తా అంటే అయిపోయిందా? నేను ఇప్పటివరకు ఎవరు చేయకుండా లేరు, ఫైన్ ఇంపోజ్ చేసిన. ఫోటోస్ నిర్వహించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం, వర్క్ ఫైల్స్లో 4 నుంచి 5 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 18 మేడం, ఎముకలలో రైతుల పిల్లలే సంతకాలు తీసుకోలేదు మేడం. నువ్వేం చేసినావు? చెప్పిన మేడం ఎట్లా రాయాలి చెప్పాలా కాదు? మనం వెళ్ళేసి గ్రామ పంచాయతీలో ఒక రోజు మీటింగ్కి వెళ్ళాలి కదా, సర్ప్రైజ్గా. 4వ వారం చేస్తున్నా లేదు, వెళ్ళి కూర్చొని రాయించాలి కదా, ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు కదా. ఈజ్ వెరీ కేర్లెస్. ఎందుకంటే నేను అన్నీ చూసుకుంటూ వస్తున్నా, అన్నీ లెక్క లేకుండానే ఉన్నాయి. కేర్లెస్నెస్ కనబడుతుంది విధంగా అంటే అయిపోదు. ఇది మంచివారుగా రాయాలి బాబు, ఇట్లా కాదు రాయాలి, ప్రతి నెల రాయాలి. అన్నీ చేస్తా ఉంటాం. ఎంపీ గారు ఏది పాపాడు చేసి ఫార్మర్ దాంట్లోనా లేకపోతే మరి వెంటనే నోటీస్ ఇవ్వాలి. గవర్నమెంట్ దాంట్లో ఆయన ఎట్లా తిరుగుకుంటూ వస్తుంది? నోటీస్ ఇవ్వాలి. చాలా పెద్ద ఇది తప్పది. రేపు నీ బిల్డింగ్ వచ్చి కొంచెం నాకు ఇంటికి పక్కన ఇది కావాలని కొంచెం కూర ఊరుకుంటావా? ఊరుకోవు కదా. గవర్నమెంట్ బిల్డింగ్, జీపీ బిల్డింగ్ ఉంది అనుకో, ఏమి ఊరుకుంటావా బాబు? ఇది కూడా అంతే, గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఫామ్ 1 క్రియేట్ చేశారు, సహా సబ్మిట్ చేయాలి.
Question number 28 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్ ఇంటర్నల్ రోడ్స్ మేడం 70% సర్వే. ఈ ఫీల్డ్లో మనకి 22% సర్వైవల్ ఉంది మేడం. మిగతా మొక్కలు మేము ఓన్లీ కాలేజ్లో కాకుండా రోడ్డుకి పెట్టామని చెప్పారు మేడం. రోడ్డు వైడ్ బిల్డింగ్లో చనిపోయాయని చెప్పారు. ప్రజెంట్ ఫీల్డ్లో 22% సర్వైవల్ బాగా చనిపోయినాయని మళ్ళీ రీసెంట్గా రిప్లేస్మెంట్ చేశారని చెప్పారు మేడం. సర్వైవల్ ఎంత? 70% సర్వైవల్. అందులో రాయలేదు మేడం. ఎట్లా సార్ 70%? 92200 డివైడెడ్ బై 1307. కానీ వాచ్ అండ్ వార్డ్ అనేది ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. 4 మంత్స్కి 6470 ప్లాన్స్ వాచ్ అండ్ వార్డ్ ఇచ్చారు మేడం. 4 మంత్స్కి 4000 ప్లాన్స్కి ఇవ్వాలి మేడం. ఎన్ని ప్లాన్స్ ఇవ్వాలి? 1000 కాదా? ఇప్పుడు 4th మంత్లో 1900 ప్లాన్స్ ఇచ్చారు కదా. యాక్చువల్లీ ఇవ్వాల్సింది 1000 ప్లాన్స్కి. మరి ఎంత ఇచ్చారు? 1900 ఇచ్చారు. ఇప్పుడు 1900 అన్నారు. 1900 ఇచ్చారా? ఆడిట్ పీరియడ్ అంతకుముందు ఒకసారి కౌంట్ చేయండి అయ్యా. టీఏలు మీ పనేనయ్యా, లేకపోతే రికవరీ 12,000 రాయమంటే రాస్తా. అక్కడ ఎక్కడ అంటే ఈవెన్ వాళ్ళు 11,000 కూడా చేయలే. 8,450 అంటే కొన్ని తగ్గించినారు. 1000కి 80%, 75% చేసుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా చేయలేదు. ఇది కూడా తప్పే అంటున్నారు ఎస్ఆర్పి. కరెక్టే, ఇది కూడా తప్పే. మీరు ఇప్పుడు రికవరీ పెడితే 12,000 కట్టాలి. ఇప్పుడు ఒళ్ళు ఒంగతులే, పనులే తక్కువ ఉన్నాయి. ఉన్న పనులు చేసుకోనికే శాతం అవుతలేదు. బిగ్ బాస్లో అయిపోయినారు అంతా. ఆ బిగ్ బాస్ లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఒక తిండిలో కూడా పడేయాలి ఒక 4 రూమ్లో. ఇప్పుడు ఎట్లున్నాయంటే ఒక 10 రోజులు తిండి పెట్టి మనకు మిగతా రోజులు తిండి పెట్టకుంటున్నట్టున్నది. అదే కదా ఇప్పుడు అనేది. వేసీకర్ ఏమంటాడంటే ఇప్పుడు ఈ వేసీకర్కి వెళ్ళినాయి డబ్బులు. వాస్తవానికి ఆయన రైట్, అది ఆయన పని చేసిండు. ప్రతి నెల నీళ్ళు పోసిన దానికి డబ్బులు ఆయనకే వెళ్ళినాయి. రెగ్యులర్గా ఇవ్వక వీళ్ళు ఒకేసారి ఇచ్చేసరికి మనకు తప్పు కనబడుతుంది. ప్రొసీజర్ ల్యాబ్స్. నెక్స్ట్ ఉమాపూర్ జీపీ మేడం. సార్ అక్కడ పాప 2 గంటలకు కంప్లీట్ చేసుకోవడానికి నాకు స్పీడ్గా ఇష్యూ నెంబర్ 9 మేడం, డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది మేడం. చెక్ మెజర్ చేయలేదు. మొక్కలు 12 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వేవర్ రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది. ఓకే. ఇష్యూ నెంబర్ 20 మేడం, సిటిజన్ చార్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఓకే, ప్రొడ్యూస్ చేయడానికి రాస్తున్నారు. సిటిజన్ సర్వే చేస్తున్నారు. నువ్వేనా మంచిగా సెక్రటరీ? లాభం యూఆర్ లేజీ. You don't know how to keep a citizen charter in your office? If you don't know, you should ask. Extras ఎట్లా చేయాలి? ఒక మోడల్గా చేయాలి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 మేడం, ఒక వర్క్ ఐడి అనేది చూపించలేదు మేడం. గ్రామసభ అనంతరం చూపించడం జరిగింది మేడం. వర్క్ ఐడి చూపించలేదా? బుక్ చూపించలేదు? ఇష్యూ నెంబర్ 20 రెవెన్యూ ప్లాంటేషన్ వర్క్ ఐడి 6666 లొకేషన్ బైరన్ చెరు. మనం చెప్పాలనుకుంటే చెప్పచ్చు. 100% ఉందా? ఏదో చెప్పాలనుకున్నారా? 100% ఉందా? రెవెన్యూ ప్లాంటేషన్ వాళ్ళు 86% రాసిరా. 23 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో ప్రీ వర్క్ ఐడీస్లో 57% వర్క్ సర్వేవల్ ఉంది మేడం. ఏది
ఎద్దుల గడ్డలు మేడం ఏదుల గడ్డలు ఏదు గడ్డలు ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? అక్కడే ఎక్కువ చెట్లు ఎండిపోతున్నాయి కదా, అక్కడ ఎందుకు పెట్టి 22లో అక్కడే పెట్టినావు, మళ్ళీ 22లో ఇంకొక దీంతో అక్కడే పెట్టినావు. లాభం ఏంటి? ఇక్కడ 1000 చెట్లు చచ్చిపోయినాయి, ఇక్కడ 941 చెట్లు చచ్చిపోయినాయి. ఎన్ని ప్లాంట్స్ మరి పికింగ్ ప్లాంటింగ్కి? ఒక చెట్టు బతికించి నీకు ఎంత కష్టం అవుతుంది తెలుసా? ఒక చెట్టు బతికి నీకు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది తెలుసా? నీకు బతికి నీకు కాదు, నర్సరీలో పెట్టి దాంట్లో మట్టి నింపి సీడ్లింగ్ డిబుల్ చేసి చెట్టు పెంచినందుకు ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఒక చెట్టుకి ఎవరైనా చెప్పగలరు ఎంత ఖర్చు అవుతుందో? ఎప్పుడు క్యాల్కులేట్ చేయలేదా? మళ్ళీ చెప్తున్నాను, సైట్ క్లియరెన్స్ చేసి సాయిల్ తీసుకొచ్చినాము, పాటింగ్ మిక్చర్ చేసినాము, బ్యాగులు కొనుక్కొచ్చినాము, బ్యాగుల్లో మట్టి నింపినాము, అర్థమవుతుందా? వాటరింగ్ చేసినాము, మళ్ళీ సీడ్ డిబుల్ చేసినాము, మళ్ళీ చెట్లు పెంచుతున్నాం, పెద్దగయ్యే వరకు పెంచుతున్నాం, నీళ్ళు పోసుకుంటాం, మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఒక చెట్టు పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఇప్పుడు లెక్క చేయలేదు కదా, లెక్క చేయండి. దగ్గర 160 నుంచి 170 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక చెట్టు, ఒకటే ఒక బ్యాగ్కి. సింపుల్గా నువ్వు చెప్పినావు చూడు, బతికినన్ని చెట్లకి మేము పేమెంట్ చేస్తున్నాం అని. మరి ఆ 170 రూపాయలు పరిస్థితి ఏంటి? ఒక పిట్టింగ్ చేసినందుకు ఎంత ఇస్తున్నాం? గుంత తీసినందుకు ఒక చెట్టుకి ఎంత ఇస్తున్నాం? ప్లాంటింగ్ చేసినందుకు 16 రూపీస్ చేంజ్ ఉంది. 16 పాయింట్ ఎంత సో 27 + 16 ఎంత అవుతుంది? 43 లెక్క, అది కూడా కరెక్ట్గా చెప్తలేదు. 43 ప్లస్ 160 రూపీస్ ఎంత అవుతుంది? 203. అది కూడా లెక్క కరెక్ట్ చెప్తలేదు. 203 ఇంటూ నువ్వు చంపేసిన ఇప్పుడు ఎంత? 1900 చెట్లు. ఎంత అవుతుంది? 203 ఇంటూ 1947. ఆయనకు డౌట్ వచ్చి 2 లక్షలు అవుతున్నాయని మళ్ళీ గాయ చేస్తున్నాడు. అర్థమైందమ్మా ఎంత ఖర్చు పెట్టినావో? సింపుల్గా చెప్పేస్తున్నావు. ఏమని? బతుకున్న చెట్లకే నేను ఇస్తున్నా అని. చాలా, అది కూడా 1 ఇయరే, కొన్ని ఎక్కువ కూడా కాదు. ఇది ఒక్క జీపీలు ఎందుకో ఇప్పుడు మధ్యాహ్నం జీపీలు బాగాలే చేయలే. 850 మొక్కలు బతుకున్నట్టుగా రాసి అవుట్ ఆఫ్ 1100. అయితే 850కే వాళ్ళు పేమెంట్ వాచ్ అండ్ వాడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా తినేళ్ళి లెక్క పెట్టినప్పుడు 956 ఉన్నాయి. అదే ఇక్కడ పేరా మేడం. ఇద్దరు కూడా సోషల్ ఆడిట్లే, వాళ్ళు ఏం రీప్లేస్మెంట్ చేసిన దమ్మాలు లాస్ట్ ఇయర్ చేశారు మేడం. అయితే లేదు. మరి 959 ఇప్పుడు ఎన్ని లెక్క పెడితే ఎన్ని ఉంటాయో? మళ్ళీ ఆడ్ ఫిగరే ఉంటుంది, ఎక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఉండదు. చూడండి, 950 అని ఉండదు, 900 అని ఉండదు, 959. అది గవర్నమెంట్ నేర్పిన ఫిగర్ మాకు అందరికీ. 959 అని క్లియర్గా ఇస్తున్నారు. మీరు మాత్రం 850 ప్లాంట్స్కే పేమెంట్ చేస్తున్నారంట. మినీ పీటీనా పీటీనా? పీటీనా? మినీ పీటీ మేడం. అది కూడా తెలియదాము. పీటీకి మినీ పీటీకి తేడా ఏంది? ఓ ఇట్లా ఉన్నారని నాకు తెలియదమ్మా. మాట్లాడతావు ట్రైనింగ్కి కరెక్ట్ ఇవ్వాలి. మినీ పీటీకి తేడా తెలియకపోతే ఎట్లా వాళ్ళు చెప్పు? ఎంత అన్యాయం. ఎవరైనా టీం వస్తే మన పరిస్థితి ఏంది? అదే డౌట్ వచ్చింది నాకు. మినీ పీటీ అంటే ఆల్రెడీ మనకున్న లేకులు అంత పెద్దగా ఉంటాయమ్మా. మోర్ దాన్ ఎన్ని ఎకరాలు? మోర్ దాన్ గట్టి చెప్పు కాన్ఫిడెంట్గా, ఏమనను. మోర్ దాన్ 10 acres అంతా కూడా పీటీనే తీసుకుంటాం. మోర్ దాన్ 10, 5 నుంచి ఇదంతా ఉన్నది మినీ పీటీ తీసుకుంటాం.
నాకు ఎవరు నేర్పిలే, ఈజీఎస్ఏ నేర్పించింది నాకు కూడా. నేను కూడా చదువుకుంటా, రాసుకుంటా. నేను ప్లానింగ్ ప్రాసెస్ మొత్తం రేపు ట్రైనింగ్ ముందే రాత్రంతా రాసిన 11 గంటల వరకు. సైన్ కేటాయించాలా, లేకపోతే వేస్ట్. సి ఎంతమంది లేబర్ వస్తున్నారు? ఉంచుదామా తీసేద్దామా? ఏపీఓ గారు, ఏపీఓ మేడం చేస్తుందా, పని చేస్తుందా? చిన్న గ్రామ పంచాయతీ 25 మంది ఉంటుంది, మరి ఎందుకు నీ జీతం ఎట్లా ఇవ్వాలి? 25 మంది పెద్ద పని చేస్తే నీ జీతం ఎట్లా ఇవ్వాలి? వాళ్ళు పని చేస్తేనే కదా నీకు డబ్బులు వచ్చాయి. మరి సోషల్ ఆడిట్ వాళ్ళకి 1% ఇవ్వాలి, ఎంత మీకు 1% కదా మీకు వస్తే. నర్సరీకి సంబంధించి 18,760 రూపాయలకు సంబంధించిన బిల్స్ అని చేస్తున్నారు. ఎందుకు లేవా? సరే టీఏ గారు, మీ వర్క్ ఫైల్ బెటరా? అంటే డిస్ట్రిక్ట్ పాలిథిన్ బ్యాగ్స్ అది మండలికి వస్తుంది కదా మేడం, పాలిథిన్ నువ్వు నాకు ఇంగ్లీష్ మాట్లాడద్దు, మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడితే నేను తెలుగు అన్నా, నేను మలయాళంలో మాట్లాడతాను. అర్థమైందా? బిల్స్ ప్రొడ్యూస్ చేయి వారం రోజుల్లో కూడా. ఇష్యూ నెంబర్ 26 మేడం, ఈరోజు ఛానల్కి సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఈ వర్క్ సైట్లో మేము కొలతలిగిన ఫీల్డ్లో తీసుకున్నాం మేడం. డిఫరెంట్ మెజర్మెంట్స్ వచ్చినాయి మేడం. నార్మల్గా 15 మీటర్స్కి అట్లా తీసుకుంటే చాలా తగ్గుతుంది. ఒక దగ్గర మీటర్ అవుతుంది, ఒక దగ్గర 5 ఉంది, కానీ వీళ్ళు ప్రీ మెజర్మెంట్ ఓన్లీ 0.5. అట్లా కాదురా, ఒక దగ్గర హార్డ్ ఉంటుంది, కొన్నిసార్లు అక్కడ లోతు కూడా తీయలేము, అలాంటి దగ్గర కొంచెం తక్కువ తీస్తాం. బట్ ఆన్ యావరేజ్ తీసుకోవాలి. డెప్త్ 15 లొకేషన్లో తీసుకున్నా అన్నావు కదా, ఆ 15 డివైడెడ్ యాడ్ చేసి డివైడెడ్ బై 50 చేయి. అట్లా చేయలేదు మేడం. ప్రీ మెజర్మెంట్ అంటే మనకు రాలేదన్న కూడా రాశారు, అందరూ అట్లా రాలేదు. నువ్వు తీసుకున్నా అన్నావు, నేను తీసుకున్నాను. నువ్వు తీసుకున్న దానికి డెప్త్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్తున్నా. యావరేజ్ తీసుకోవాలి. 0.3 వచ్చింది మేడం యావరేజ్ చేసి. వాళ్ళు ఉన్నారు అప్పుడు, టీఏలు ఉన్నారు నీతో? తీయలేరు మేడం, పంచాయతీ సెక్రటరీ గారు ఆమెకి ఏం తెలుసు? ఫీడర్ ఛానల్ అంటే ఏంటంటే ఏంటమ్మా ఫీడర్ ఛానల్ అంటే? నేను నిన్ను అడగలే. ఫీడర్ ఛానల్ అంటే QC ఎంక్వైరీ అనుకున్నావా? బతికిపోయిన ఈ మండలి ఎక్కడ కూడా మాట్లాడుతున్నా. ఫిక్స్ మేము తీసుకున్నాం మేడం. ఫీల్డ్ అవునమ్మా, నువ్వు ఎట్లా తీసుకున్నాను తీసుకున్నప్పుడు నువ్వు ఉన్నావా? అన్ని పిట్లకి తీసినారా? వాల్యూమ్ది తేడా వచ్చిందని చెప్పారా? చెప్పలేదు. ఓకే, లీవ్ ఇట్. మేము మెజర్మెంట్ తీసినప్పుడు తేడా వచ్చింది మేడం. తేడా వస్తుంది కదా అంటే టీఏకి ఫోన్ చేసి చెప్తే నేను గ్రామ సభలో ఉన్నాను టీఏ చెప్పాను. సో నా 8th monthలో కాదు, నవంబర్లో 480కి ఇచ్చారు. ఓకే, ఇది ప్లాంటేషన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ జూలై. ఓకే, ఎన్ని ప్లాంట్స్ మొత్తం? ఓకే, నవంబర్లో 480 ఇచ్చినారు. డిసెంబర్ 240. మీరు కూడా చూడండి అమ్మా. జనవరి 240, ఫిబ్రవరి 160, మార్చ్ ఇవ్వలేదు, ఏప్రిల్లో మరి మార్చ్ ఏప్రిల్ కలిపి ఇచ్చేసినాం. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 8 months. ఓకే, మార్చ్ 20. మేము అక్కడ ఒకటి అంటే జిల్లా అంతా ఒకటి కాదా మేడం అని అంటే
మీరు యాదగిరిని అడగండి, అక్కడ వాళ్ళు ఏంటంటే వాచ్ అండ్ వార్డ్ ఇచ్చినారా లేదా సర్టిఫై చేసి ఇవ్వాలి క్లియర్. ఆ ప్రాసెస్ పెట్టుకోకపోతే ఇంకో ఇట్లనే అవుతుంది. యాక్చువల్గా మీరు ఇవ్వాల్సింది 5,000 100% అని తను కూడా చెప్తుంది. 5,000 ప్లేసెస్ ప్లాంట్ లెక్కన రావట్లే కదా, నెంబర్ ఆఫ్ మ్యాండేట్సే కదా. కమ్యూనిటీ ప్లాంటేషన్ ఓకే, అవెన్యూ కాదు ఇది. మనకి ఇంటర్నల్ ఈ పేమెంట్ వచ్చిందా సెకండరీ పక్కన పెడతాం. బట్ ప్లాంట్స్ అన్ని చచ్చిపోవడానికి గల కారణాలు ఏంటి? 1,960 మొక్కలు పెడితే ఇప్పుడు కేవలము 482 మొక్కలు ఉన్నాయంట. దానికి ఆ కారణం చెప్పండి ఫస్ట్. దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఏం వాటర్ ఫ్లో అమ్మా? అంటే వాటర్ ఫ్లో అంటావు, లేకపోతే ఈ ఫ్లో అంటావు, ఆ ఫ్లో అంటే ఎందుకు పెడుతున్నావు? చెట్లు సంపనికి పెడుతున్నావా? షీఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్గా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ క్లోజ్ అవుతుంది. ఇంకా దాని అంతగా అది బతికేస్తుంది ఆ చెట్టు. అంతేగాని బతుకున్న రోజులు 10 సంవత్సరాలు నీళ్ళేం పోయేది కదా. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మెయింటెనెన్స్ ఉన్నంత వరకు బతుకుతాయి, మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత చంపేస్తామంటున్నారు. మరి మిగతా వాళ్ళందరూ 100% సర్వైవల్ ఉన్నాయి. ఇక్కడ సరిగ్గా ఇక్కడ నాకు సంథింగ్ ఏపీడీ గారు ప్లీజ్ ఎంక్వైరీ, ఇది నాకు డౌట్ వస్తుంది. ఇది అక్కడ చెట్లు కూడా పెట్టినట్లేదు. మేడం వీళ్ళు దీనికి సంబంధించి ఎర్ర రిజిస్టర్లో ఏం రాశారంటే 2022 ఆగస్టులో వర్షాలు బాగా పడ్డ కారణంగా మొక్కలన్నీ చనిపోయినాయని రాశారు. వాచ్ అండ్ వార్డ్ 2020లో ఫిట్టింగ్ ప్లాన్ చేసి కంటిన్యూషన్ 30 మంత్ ఇచ్చారు. చచ్చిపోయిన రాస్తారు, మళ్ళీ వాచ్ అండ్ వాటర్ 100% ఇస్తారు. ఈ గ్రామ సమాచారం ఉంటే మేడం తమిళలో చెప్పింది. ఇట్స్ ఎ గ్రేట్, హి హస్ డన్ ఎ వెరీ గ్రేట్ గుడ్ జాబ్, ఎక్సలెంట్ నాన్న. ఎందుకంటే 100% అన్నిట్లో ఉండడం అంటే ఎవెన్యూలో ఉండడం గ్రేట్. అండ్ ఈవెన్ ఆడిట్ టీమ్ ఈస్ టెలింగ్ దట్ దే ఆర్ రియల్లీ గుడ్. ఇట్స్ నాట్ ఏపీడీనో లేకపోతే డైరెక్ట్. ఇష్యూ నెంబర్ 10 మేడం 12 వర్కేడీలకు సంబంధించి మ్యాజిక్ సోప్స్ నిర్మించారు మేడం. ఈ మెటీరియల్ పేమెంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కావడం లేదు. ఎందుకని 12 వర్క్ ఐడీస్ ఏమైనాయి? పేమెంట్ అయినాయి కానీ మెటీరియల్ పేమెంట్ రాలేదు మేడం. మెటీరియల్ సెకండ్ సిగ్నేచర్ పెయింటింగ్ రిలీజ్ చేయలేదా? సివిల్ రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది. 8 వర్కేడీలో తీసుకుని ప్లాంటేషన్ మేడం. 6 వర్కేడీలో సర్వే అక్కడ కాదు, నాకు కాదు, నేను కాదు కదా రాసిండు అబ్జెక్షన్. ఎవరు రాసిండు? మేడం సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలి. అంటే 100% బతికించడం చాలా కష్టం. నెక్స్ట్ 23 మేడం నర్సరీకి సంబంధించి స్టాక్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు మేడం. The registers, how come you are recording and everything, that only government will see. And NRHSలో ఫీల్డ్ వర్క్ చూస్తారు, రికార్డింగ్ చూస్తారు. అర్థమవుతుందా? సో అది కొంచెం అది అక్కడ ఫెయిల్ అవుతున్నాం, అది కొంచెం సరి చేసుకో. ఓకే, యాజ్ పర్ ద ప్లాంట్ సైడ్ 795 అన్నావు. అవును మేడం. 387 డిఫరెంట్ వచ్చింది మేడం. అంటే 387 ప్లాంట్స్ లేవు అక్కడ. ఏ ఇయర్ ప్లాంటేషన్ ఇది? 2022 మేడం. రీప్లేస్మెంట్ చేయండి. ఇప్పటికి కూడా ఉంది కదా రీప్లేస్మెంట్ చేయడానికి, ఉంది కదా, మెయింటెనెన్స్ ఉంది కదా, మనం పంపించారు కదా సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్. వేదిక దగ్గర 100 చెట్లు ఏదో చచ్చిపోయింది. మరి ఇంకే భూమిలో పెడతావు? నెత్తి మీద పెట్టుకుందాం ఒక్కొక్కరి. ఏ భూమి అయితే ఏంది నాకు రైతు వేదిక ఎక్కడ కట్టింది? వేదిక అయితే మునిగిపోలే కదా, రైతు వేదిక అయితే ఉండదు కదా. శిఖమైతే ఏంది, ఏమైతే వాటర్ వస్తే వాటర్ లాగ్డ్ ఏరియాలో పెట్టాలి, లేకపోతే అసలు ఆ సైటే ప్లాంటేషన్కి సెలెక్ట్ చేయకూడదు. మీరే చెప్తారు అన్నీ. వాటర్ వస్తాయి,
వస్తున్న ఏరియాలో రైతు వేదిక ఉంది. ఆ వాటర్ వస్తున్నాయి అని అన్నప్పుడు అక్కడ మర్రి ఇవి ఉంటాయి కదా, మన ఏమంటారు దాన్ని, కానుగా కాదు మర్రి అని ఇంకోటి ఏది రావి, ఇలాంటివి పెట్టచ్చు. పెడితే అవి ఎక్కువ వాటర్. ఓకే ఏడా ఇంటికా నువ్వు ఏడున్నావు? వంశీ కానీ అలా వారిగా రిసెప్షన్ కాదు పోలు పిలువలే. అయ్యో నేను ఇంకా పని ఇక్కడికి వేరే బయట హుస్నాబాద్ వచ్చిన. సరే సరే ఓకే. ఏ మోటార్ ఎవరున్నారా ఎవరు లేదు కాదు. సరే చూద్దాంది. సరే ఎన్ని 6 వరకు ఏడిస్తున్నాయి. చాంబర్ కట్టుకున్నాం కానీ ఎట్లా పోయిందన్నారు? మెయింటెనెన్స్లో గ్రామ సభలో చెప్పాను. నోటీస్ ఈ బాబు వాళ్ళకి చాంబర్ గురించి. మూడిట్లో వచ్చేసి ఇష్యూ నెంబర్ 28 మేడం. వేముల శ్రీనివాస్ ఇతను 3 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో హాజరుగా సంతకాలు మేడం. తను కొట్టేసి పేమెంట్ చేయలేదు మేడం. తను మేట్ అందువల్ల మేట్ మాస్టర్ వచ్చింది ఆ టైంలో, అందుకే ఈ సంతకాలు కొట్టేసాం, అక్కడ పేమెంట్ చేసినాం. మాస్టర్లో కొట్టివేసి మీకు పేమెంట్ చేయనట్లుగా గుర్తించడం చూపించాలి. మీరు రాయడం డిజిటల్ కారణమే సరిగ్గా మేట్ మాస్టర్ పేమెంట్ అయింది మేడం. అంటే ఇల్లు కూడా తీసుకున్నాడు డిమాండ్, రెగ్యులర్ మాస్టర్లో తీసుకున్నాడు. కాకపోతే వచ్చినాక నీకు రెగ్యులర్ మాస్టర్ రాదు మేటే వస్తాయని చెప్తే మళ్ళీ రెగ్యులర్ మాస్టర్ కొట్టేసి మేట్ పేమెంట్ చేసాను. ఈయనేంటిది, ఈయనకి మెయిన్ పేమెంట్ అది మేట్ మాస్టర్ వచ్చాయని చెప్పి ఇలా చేసాను మేడం. తేడాగా ఉంది మేడం. మరి మాస్టర్లో ప్రజెంట్ ఆబ్సెంట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజెంట్ చేశారు. కానీ పని చేశాను నేను చాలా రోజులను చేశాను అని చెప్పాను మేడం. సేమ్ ఫింగర్షిప్ల సమక్షంలో చేయడం వెళ్ళాము. కానీ మాకు ఆడిట్ పీరియడ్ ఒక్కటే వీక్ పేమెంట్ అయింది మేడం. అదే ఈ మాస్టర్ మేడం మాస్టర్ ప్రోగ్రామ్ తర్వాత పేమెంట్ చేశారు. సమితి మీద డిఫరెంట్ ఉంది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించారా? తీసుకున్నాం మేడం. ఇంకా సమక్షంలో తీసుకున్నాం. Because being an officer, he has signed there, seeing that. Okay? అప్పుడు మేము అబ్జెక్షన్ చేయడానికి కాదు మేడం. ఇప్పుడు సంతకం ఉంది ఇలా చేయడం కాదని అది కాదు ఫైన్. మీ సిగ్నేచర్ పెట్టావు కింద నోట్లో ఈ పలానా కారణం చేత అయిందని రాసేస్తే ఏ గొడవ ఉంటుంది. ఇష్యూ నెంబర్ 35 మేడం. 83,700 రూపాయలకు సంబంధించిన పాస్ ఆర్డర్లు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రాలేదు, ఒకటేసారి వచ్చింది. ఏదో ఒకసారి చూద్దాం. ఒకటే కదా పాస్ ఆర్డర్ లేకుండానే అన్నావు. పాస్ ఆర్డర్ ఇస్ దేర్ బట్ పిఓ హ్యాస్ నాట్ సైన్. ఫస్ట్ టైం మిస్ అయింది మేడం. ఎంత అప్సెట్ ఏ మాస్టర్ అయింది. మాస్టర్ టిక్ చేసినావా? 4838 461 470. అవును మేడం. అది పేరెంట్ ఒకటి మాస్టర్ ప్రకారంగానే చేసేసారు, ఎంపీలో రికార్డ్ చేయలేదు. వై టీఏ గారు అంటే ఎంపీలో రికార్డ్ చేయలేదు, మాస్టర్ బేస్ మీద పేమెంట్ జరిగిపోయింది. ఒక్క మాస్టర్ రికార్డ్ చేయలేదు మేడం. అంటే మేము వాస్తవానికి 4 మాస్టర్స్ రాయలేదని రాస్తున్నాం. తర్వాత టీఏ
గారు వచ్చి 3 బస్టర్స్ చూపించారు మేడం ఎంబీలో సార్ వెరిఫై చేసి గంట సేపు తీసుకొని వెరిఫై చేశారు. చూడు మాస్టర్ నెంబర్ 5820 వర్కేడి 968. మరి వీళ్ళు ఏం చేశారంటే మేడం ఒక వర్కేడి ఇంకొక వర్కేడి దగ్గర రికార్డ్ చేశారు మేడం. అట్లే మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. ఆ టీఎస్ చూస్తే అక్కడ 3 క్యారీ అనేది ఇంకో ఓపెన్ చేసేయండి. చూడండి వర్కేడి 9678 వర్క్ నేమ్ వచ్చి ఎమ్మెల్యేపీ. ఓకే, మస్టర్ నెంబర్ వచ్చేసి 5820 చూపించు చాలు. 5820. అమ్మా 1285 రూపాయలు. ఒకవేళ వేస్తే కనుక వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ కాంట్రాక్టర్తోనే ఇది చేయించాలా? అయితే ఇంకా పని నడుస్తుందా? ఆపేసేయండి వాళ్ళకి చెప్పి. ముందు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకోవాల్సిందే, లేదా దానికి సంబంధించిన డబ్బులు అంటే ఆ ప్లాంట్కి ఆ ఫిట్టింగ్కి కాస్ట్ ఎంత అయిందో వాళ్ళ దగ్గర ముందు మీ గ్రామ పంచాయతీ అకౌంట్లో అడ్జస్ట్ చేయించి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనమే ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసుకొని మనమే చేసుకుందాం. ఫిట్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ప్లాంట్కి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం వాళ్ళ దగ్గర తీసుకోండి. అర్థమైందా? వాళ్ళ బ్యాంక్లో వాళ్ళు మన అకౌంట్లోకి అడ్జస్ట్ చేస్తేనే పని జరగనిస్తాం, లేకపోతే జరగనీయం. అర్థమైందా? Then DA is bond, okay. How COI is signed? ఇదేంటి, ఏం పేమెంట్ ఇది? రాయకుండా ఒకటే వారం వర్కేడి దగ్గర రాశారు. మా అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళ ఆఫీసర్ ఎంబీ రికార్డ్ చేయలేదు. మేము వస్తున్నామని చేసి అట్లా చేయరు కదా. అంటే నువ్వు చాలా చేస్తున్నావు అట్లాంటి అంటే రికార్డు వెరిఫికేషన్ అది రాయలే 100కి. అంటే నేను అనేది అది రాసింది పాయింట్అవుట్ చేసింది గ్రేట్ థింగ్ విచ్ హాస్ పాయింటెడ్ అవుట్, బట్ హౌ ఇట్ విల్ కమ్ యాస్ ఫైనాన్షియల్ డివియేషన్, దట్స్ మై క్వశ్చన్. అట్లా కాదమ్మా, డివియేషన్ రాయకూడదు. అది నువ్వు రాయడమే. ఇది కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీ ఆడిట్ దగ్గర నుంచి. రాంగ్ దీన్ని పెడితే అలాంటివి ఏమైనా చూపించుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ మాకు మీటింగ్ పెట్టి అడిగి యాడ్ చేశారా? ఎవరు ఇక్కడ? శ్రీనివాస్. ఓకే, మెయింటెనెన్స్ అయిపోయిందా? ఏది, ఏ కమ్యూనిటీ ప్లాంటేషన్ ఇది? ఫారెస్ట్దా లేకపోతే గవర్నమెంట్దా? అంతా గవర్నమెంటేనా? సో అది మీరు గ్రామ పంచాయతీ అదేనమ్మా. ఇంకా మెయింటెనెన్స్ ఉందా? సో ఏదైతే గవర్నమెంట్ ఉందో మెయింటెనెన్స్ కంప్లీట్ అయితే పర్సంటేజ్ ఆఫ్ సర్వైవల్ ఎట్లా ఉన్నాయి? 2
ఏ ఆర్డర్లో లేదా ఏ ఆర్డర్ ఎల్ఐసి వాళ్ళు డిజైన్ చేసింది కాదు. ఎవరు పెట్టాలి? సీఓలో పెట్టాలి. ఎక్కడ పెట్టమంటాం? అకౌంటెంట్ అంటే ఇప్పుడు ఎల్ఐసి ప్రకారం ఏపీఓ అక్కడ అకౌంటెంట్ యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు సీఓలు ఇచ్చినారు. యాక్చువల్గా మనకి ఇచ్చినప్పుడు ఒకరిని డిజిగ్నేటెడ్ యాజ్ అకౌంటెంట్ ఆఫ్ ద ఎంసీసీ. ఇప్పుడు మనకి లేరు, ఇద్దరు సీఓలు ఎక్కడా లేరు, ఒకటే సీఓ ఉంటున్నాడు. సో అప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఏపీఓకి ఇది షిఫ్ట్ చేశారు. రాతన రాగాస్లో ఉండే, ఇప్పుడు లేరు. తేడా కూడా వేరే ఉంది. అది అమౌంట్ కూడా కట్టిపించేస్తారు. కట్టమని రాశారేమో నేను అంటే మళ్ళీ ఎందుకు రాసినారు? ఆర్ఆర్ని అయితే తీసుకొచ్చేసారు. ఇదేంటి యాజ్ అ లొకేషన్ ఆఫ్ వర్క్ ఇస్ రాంగ్ ఏరియా. క్లియర్ కావాలి. వచ్చిన ఈ హరిశ్చంద్ర పీడి మేడం గారికి, అదేవిధంగా ఇప్పుడు సార్ గారికి, సహకరించిన అందరికీ సమేతానికి బృందం తరపున నమస్కారాలు, ధన్యవాదాలు. అంటే మన మాస్టర్లో ఒక చిన్న చిన్న ఏర్పాట్లు, చిన్న చిన్న తప్పులని గుర్తించడం జరిగింది. అవి కూడా ఉండకపోతే బాగుంటుంది, ఎందుకంటే తక్కువ ఎక్స్పెండిచర్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఉండలేకపోతే బాగుంటుందని మా యొక్క ఉద్దేశము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నువ్వు నన్నంత గురు చూస్తే నేనేం కానీ ఇట్లనే ఉంటా. పని మంచిగా చెయ్యి నువ్వే.